హాయ్ హలో వెల్కమ్ టు మాలికియా కూకట్పల్లి. ఈరోజు మనం సోనెట్ వేరియంట్ల గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. పర్టికులర్గా మనకి ఇవాళ అవైలబుల్గా హెచ్టీఈ ఆప్షనల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వేరియంట్ గురించి లెట్స్ ఎక్స్ప్లోర్. సోనెట్లో చూసుకుంటే మనకి 8 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో హెచ్టీఈ ఆప్షన్ అలా ఉన్నాయన్నమాట. ఈ వేరియంట్ హెచ్టీఈ ఆప్షనల్. దీంట్లో మనకి ఇంజన్ ఆప్షన్స్ చూసుకుంటే 2 టైప్ ఆఫ్ ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్. పెట్రోల్లో 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ అండ్ డీజిల్లో 1.5 లీటర్ డీజిల్ CRDI VGT టెక్నాలజీతో అందుబాటులో ఉంది. మనకి డీజిల్ పవర్ వచ్చేసి 115 PS పవర్ వస్తుంది అండ్ టార్క్ చూసుకుంటే 250 న్యూటన్ మీటర్స్ టార్క్ వస్తుంది. ఒక థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు వైల్ డూయింగ్ అ రైడ్ ఆఫ్ దిస్ వెహికల్. మనం పెట్రోల్ కూడా చూసుకుంటే మనకి 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ అండ్ పవర్ వచ్చేసి 83 PS వస్తుంది అండ్ టార్క్ 115 టార్క్ వస్తుంది. మనకి ఇక్కడ మనం చూడొచ్చు కియా లోగో అండ్ టైగర్ నోస్ ఇన్స్పైర్డ్ గ్రిల్ వస్తుంది విత్ క్రోమ్ ఫినిషింగ్. ఇక్కడ DRL ఇచ్చారు. ఇది 2025 మోడల్లో అప్డేట్ అయింది. హాలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, టర్న్ ఇండికేటర్స్ మీరు చూడొచ్చు అండ్ ఈ ప్లేస్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ విత్ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది కార్కి. అండ్ ఇది చూసుకుంటే మనకి సిల్వర్ ఎసెంట్ వస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్ ఇచ్చారు. విడ్త్ చూసుకుంటే మనకి 1790 mm వస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూసుకుందాం, వీల్ బేస్ అండ్ లెంత్ హైట్ చెక్ చేసుకుందాము. ఈ వెహికల్ లెంత్ వచ్చేసి మనకు 3995 mm ఉంటుంది అండ్ వీల్ బేస్ మనకి సెంటర్ పాయింట్ ఆఫ్ రేర్ వీల్ అండ్ ఫ్రంట్ వీల్ చూసుకుంటే 2500 mm వస్తుంది. 2500 mm వస్తుంది అండ్ హైట్ ఆఫ్ ది వెహికల్ 1642 mm వస్తుంది. అందుకే ఈ వెహికల్లో మనకి హైయెస్ట్ లెగ్ రూమ్, హెడ్ రూమ్, షోల్డర్ రూమ్ అవైలబుల్ ఉంటుంది. కంఫర్టబుల్గా ఫ్యామిలీ అనేది ట్రావెల్ చేయొచ్చు. ఇందులో మనం చూసుకుంటే సైడ్ ORVMs కానీ డోర్ హ్యాండిల్స్ కానీ బాడీ కలర్డ్ వస్తున్నాయి అండ్ ఇండికేటర్ వచ్చేసి బాడీ మౌంటెడ్ వస్తుంది. ఇక్కడ మనం వీల్ సైజ్ చూసుకుంటే 15 ఇంచ్ వీల్ సైజ్ ఇచ్చారు. మెజర్మెంట్ చూద్దాం, 195/65 అండ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 91H ఇచ్చారు. 91 మీన్స్ లోడ్ ఇండెక్స్. ఏ వీల్కైనా కూడా ఒక కెపాసిటీ ఉంటుంది, ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది అండ్ స్పీడ్, ఏ స్పీడ్ వరకు రన్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూస్. సో 91 అంటే మీరు చూడొచ్చు, గూగుల్లో కూడా ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది డేటా. 615 kgs వరకు లోడ్ బేర్ చేస్తుంది ఈచ్ టైర్ అండ్ స్పీడ్ వచ్చేసి హెచ్ అంటే 210 km/h. సో కియాలో బెస్ట్ టైర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. ఇందులో కూడా ది బెస్ట్ టైర్ అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 mm వస్తుంది. సో ఈవెన్ అన్ఈవెన్ రోడ్స్లో కూడా మీరు పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ని. రేర్ ప్రొఫైల్ చూసుకుంటే మనం పోల్ టైప్ యాంటీనా వచ్చేసింది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది అండ్ రిఫ్లెక్టర్ విత్ టైల్ ల్యాంప్స్ వచ్చేసాయి విత్ ఇండికేటర్ మీరు చూడొచ్చు. కియా లోగో అండ్ సోనెట్ ఎంబ్లెమ్. రేర్ పార్కింగ్ సెన్సర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు వెహికల్ని పార్క్ చేసేటప్పుడు కన్వీనియంట్గా పీస్ ఆఫ్ మైండ్తో పార్క్ చేసుకోవచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రంట్ అండ్ రియర్ మనకి స్కిడ్ ప్లేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో మనం బూట్ స్పేస్ చూసుకుంటే 385 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఇది ఒక ఫ్యామిలీకి ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో చాలా బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇందులో మనం స్పేర్ వీల్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది విత్ జాకీ టూల్ కూడా. సో ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా మీరు వీల్ ఏదైనా పంక్చర్ అయినా రిపేర్ వచ్చినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ రిమైండింగ్ యూ అగైన్, స్పేర్ వీల్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ విత్ బిలో 60 km/h స్పీడ్ మాత్రమే డ్రైవ్ చేయాలి ఫర్ షార్ట్ టైం పీరియడ్. కంటిన్యూస్గా అదే స్పేర్ వీల్ని యూజ్ చేయకూడదు. ఇంకా బూట్ స్పేస్ కావాలి, ఇద్దరే ట్రావెల్ చేస్తున్నారు లేదా ఒకరే ట్రావెల్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మనం ఈ సీట్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. సో హెచ్టీఈ ఆప్షనల్లో కంప్లీట్ సీట్ ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా క్లిప్స్ ఉంటాయి, జస్ట్ పుల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎప్పుడైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది లేదా బ్యాటరీ డౌన్ కానీ ఏదో ఒక ఎమర్జెన్సీ టైంలో బూట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి, మీరు కార్ లోపల నుండి ఇక్కడ ఒక చిన్న హ్యాక్ ఉందన్నమాట. ఇక్కడ కీ టైప్ ఇలా సైడ్కి డ్రాగ్ చేస్తే రైట్ సైడ్కి ఈ బూట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం హ్యాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో. సో హెచ్టీఈ ఆప్షనల్ కీస్ చూసుకుంటే మనకి మాన్యువల్గా ఉంటాయి. మనం అన్లాక్ చేయాలి అనుకుంటే జస్ట్ వన్ టైం
అన్లాక్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసుకొని కూర్చొని ఇగ్నిషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంటీరియర్ చూసుకుంటే మనకు సిల్వర్ ఎసెంట్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రీమియం బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు. ఇది లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్ చేసుకొని ఓఆర్విఎంని సెట్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. 4 పవర్ విండోస్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి రేర్ విండోస్కి లాక్ చేయడానికి అనమాట. పిల్లలు ఎవరైనా కూర్చొని వాళ్ళు ఆ మానిటర్ చేయకుండా మనం ఇది లాక్ చేసుకోవచ్చు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. కమింగ్ టు ది ఈ డోర్ సైడ్ చూసుకుంటే ఈ కార్లో బాటిల్ హోల్డర్ అనేది ఏ కార్లో అయినా కామన్, కానీ ఇందులో అంబ్రిల్లా హోల్డర్ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ వాట్ కియా సోనెట్. ఇది హెచ్డిఈ ఆప్షన్ అయినా సరే లాట్ ఆఫ్ ప్రీమియం ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ఇంటీరియర్ కూడా. వచ్చేసేయండి. ఇది చూసుకుంటే చాలా హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఈ సీట్ చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటంటే రిక్లైన్, ఓకేనా. ఈ సీట్కి వచ్చేసి మనకు రిక్లైన్ ఆప్షన్ ఉంది కంఫర్టబుల్గా. అండ్ స్లైడింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. చాలా లెగ్ రూమ్ వస్తుంది మనకి ఇక్కడ ఉంటుంది. వీ నీడ్ టు అడ్జస్ట్ దట్. ఇక్కడ మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ ఉంటుంది అండ్ బానెట్ ఓపెనర్ కూడా ఉంది. ఇందులో చూసుకుంటే మనకి ఎక్కడైనా కూడా ఇంటీరియర్ అనేది చాలా ప్రీమియంగా ఉండడానికి అండ్ ఒక ఫీల్ అనేది రావడానికి మనకు సిల్వర్ ఎసెంట్ కానీ ప్రీమియం ఫినిష్ కానీ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ స్టీరింగ్ పైన ఏసీ వెంట్స్ దగ్గర అండ్ గేర్ నాబ్ దగ్గర సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా సిల్వర్ ఎసెంట్ ఇచ్చారు. ఇందులో మనం చూసుకుంటే సీటింగ్ అంతా కూడా మనకి సెమీ లెదరెట్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ అవైలబుల్ ఉంది. సీటింగ్ చూసుకుంటే మనకి సెమీ లెదరెట్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఆమ్రెస్ట్ కూడా అవైలబుల్ విత్ స్టోరేజ్ బాక్స్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే బాటిల్ హోల్డర్స్ కానీ ఇక్కడ మనకి ఛార్జింగ్ అవుట్పుట్ ఉంది విత్ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ బటన్స్ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్ విత్ ఏసీ వెంట్స్ కూడా సిల్వర్ ఫినిష్ వస్తుంది. ఒక బ్యూటిఫుల్ ఇంటీరియర్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఇంటీరియర్ కూడా మనకి కంప్లీట్ సిల్వర్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకు 10.67 సెంటీమీటర్స్ క్లస్టర్ వచ్చేసింది విత్ కలర్ డిస్ప్లే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకి ఇండికేషన్స్ కానీ టర్న్ ఇండికేషన్స్ కానీ లైట్ ఇండికేషన్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో సెట్టింగ్స్ చూసుకుంటే డోర్ ఓపెన్ ఉంటే చూపిస్తుంది అండ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్, కిలోమీటర్స్, డిస్టెన్స్ ఏమిటి, టెంపరేచర్ మనకు మీటర్ చూపిస్తుంది. నెక్స్ట్ టైర్ ప్రెషర్ మానిటర్ అవైలబుల్ ఉంది ఈ వేరియంట్లో. మనం ఎప్పుడైనా సరే విత్ టైర్ ప్రెషర్ చెక్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటే సేఫ్గా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో సెట్టింగ్స్ చూసుకుంటే చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. లైట్స్ కానీ డోర్స్, కన్వీనియన్స్, సర్వీస్ ఇంటర్వెల్ కూడా అవైలబుల్ ఉంది. దిస్ ఈజ్ వాట్ అ బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ అదర్ ఫీచర్స్ చూద్దాము. ఫ్యూయల్ ఎకనమీ యూనిట్, టెంపరేచర్, ఓకే. దీస్ ఆర్ ఎ లాట్ ఫీచర్స్ అవైలబుల్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. స్టీరింగ్ వచ్చేసి మనకు సిల్వర్ ఎసెంట్ ఫినిషింగ్తో ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బటన్స్ రాలేదు. ఎందుకు అంటే ఈ వేరియంట్లో మనకి టచ్ స్క్రీన్ అనేది అవైలబుల్ లేదు. మనం జెన్యూన్ యాక్సరీస్, కియా జెన్యూన్ యాక్సరీస్ యూజ్ చేసుకొని మనం టచ్ స్క్రీన్ అనేది ఫిట్ చేయించుకోవచ్చు. డాష్ బోర్డ్ చూసుకుంటే కంప్లీట్గా ఒక ప్రీమియం స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ వేరియంట్లో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ స్టార్టింగ్ వేరియంట్, స్టిల్ మనకి కియాలో అన్ని వేరియంట్లో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఒక 15 సేఫ్టీ స్టాండర్డ్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులో మనం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానివ్వండి, హిల్ అసిస్ట్ కంట్రోల్ కానివ్వండి, బ్రేక్ అసిస్ట్ కానివ్వండి, ఇలా ఎన్నో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ సమ్మర్లో అందరికీ బాగా యూజ్ అయ్యేది సన్ గ్లాస్ హోల్డర్. సో సన్లైట్ నుంచి మన ఐస్ని కాపాడుకోవడానికి సన్ షేడ్ యూజ్ చేస్తారు కదా, అవి ఇందులో భద్రంగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఈ వేరియంట్లో ఈ బటన్ వచ్చేసి సన్ రూఫ్ది, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది మనకు. ఇది క్లిక్ చేస్తే అయితే ఒకటి ఇది మాన్యువల్గా ట్రాక్ చేయవచ్చు. సన్ రూఫ్ ఓపెన్ అవ్వాలనుకుంటే క్లిక్ చేయొచ్చు. అండ్ ఇది మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. ఓన్లీ సన్ రూఫ్ మాత్రమే ఉండాలి, గ్లాస్ క్లోజ్ ఉండాలి అని అంటే అది కూడా ఉంటుంది. ఈ వేరియంట్లో మనకి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అవైలబుల్ ఉంది. స్టార్టింగ్ వేరియంట్ అయినా సరే మనకి ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇచ్చారు, 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, ఆల్ పవర్ విండోస్ ఇచ్చారు. ఇలా ఎన్నో ఫీచర్స్ మనకి
అవైలబుల్ ఉన్నాయి. రేర్ సీటింగ్ చూడొచ్చు, మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 3 పర్సన్స్ అనేది చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ మనకి థై సపోర్ట్ కానివ్వండి, బ్యాక్ సపోర్ట్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మనకి హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా చాలా యాంపుల్ అమౌంట్ కూడా కాదు, ఇంకా ఎక్కువే స్పేస్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఈ వెహికల్ యొక్క వీల్ బేసే మనకి 2500 mm ఉంది. లెగ్ రూమ్ కానీ షోల్డర్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే రైట్. మీరు రేర్ చూడొచ్చు, ఇందులో మనకి రేర్ ఏసీ వెంట్ అవైలబుల్ ఉంది అండ్ విత్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి కంజెషన్ కానీ ఇన్కన్వీనియన్స్ కానీ ఉండదు, మనకి కంఫర్టబుల్గా ట్రావెల్ చేస్తారు. ఈ వేరియంట్లో మనకి ఆల్ పవర్ విండోస్ వచ్చాయి, అంటే రేర్ కూడా మనకి పవర్ విండోస్ వస్తున్నాయి చూడొచ్చు ఇక్కడ మనం. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకి సన్షేడ్ కర్టెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సమ్మర్ సీజన్ కదా, కంపల్సరీ యూజ్ చేస్తారు అందరూ. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ప్రీమియం ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో. సో అండ్ నాట్ ఓన్లీ దట్, చిన్నపిల్లలు ఉన్నారు, ఒక చైల్డ్ సీట్ పర్చేస్ చేశారు, ఇక్కడ హ్యాంగ్ చేయడానికి మనకి ఇక్కడ చైల్డ్ సీట్ యాంకరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు మీ పిల్లల్ని చైల్డ్ సీట్ ఏదైతే ఉంటుందో అది పర్చేస్ చేసి యాక్సరీస్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనం హుక్స్కి తగిలించేసి ఇలా ఫిట్ చేసుకోవచ్చు. సో ట్రావెల్ చేసేటప్పుడు ఈవెన్ దో మీ పిల్లలు కూడా సేఫ్గా కంఫర్టబుల్గా ట్రావెల్ చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో మనకి 2025లో వచ్చేసి 3 ఫీచర్స్ అయితే మెయిన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. రేర్ సన్షేడ్ కర్టెన్స్ కావచ్చు, రేర్ పవర్ విండోస్ అవ్వచ్చు, అండ్ మనకి డిఆర్ఎల్స్ కూడా. ఈ 3 ఫీచర్స్ని 2025 మోడల్లో అప్గ్రేడ్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వేరియంట్లో ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9,99,900. అండ్ ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఈ ప్రైజింగ్లో మనకి 1.5 లీటర్ డీజిల్ సిఆర్డిఐ విత్ విజిటి టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి టర్బో ఇంజన్ 9,99,900 ఎక్స్షోరూమ్లో ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ వెహికల్ కియా సోనెట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫర్ మోర్ డీటెయిల్స్ మలికియా కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది బ్రాంచ్, ఆపోజిట్ వై జంక్షన్ సిగ్నల్ దగ్గర ఉంది. మనకు బ్రాంచెస్ వచ్చేసి హిమాయత్ నగర్, కుకట్పల్లి అండ్ కరీంనగర్, వరంగల్లో ఉన్నాయి. సో నియర్ బై మలికియా స్టోరేజ్ని విజిట్ చేయండి అండ్ మీకు నచ్చిన కియా వెహికల్ని పర్చేస్ చేయండి. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ 7399346666కి కాల్ చేయండి. ఇప్పటివరకు మీరు చూసింది సోనెట్ హెచ్టిఈ ఆప్షనల్ వేరియంట్. ఇది పర్టికులర్గా మీరు పర్సనలైజ్ చేయాలనుకుంటున్నారు, మై కార్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారంటే మాడిఫై చేసుకునే అవకాశం ఉంది మనకి విత్ కియా జెన్యూన్ యాక్సరీస్తో. సో ఇందులో మనం హెడ్ ల్యాంప్స్ చేంజ్ చేసుకోవచ్చు, హాలోజిన్ వస్తుంది కదా, కావాలి అనుకుంటే మనం ఇందులో సమ్ 4 ల్యాంప్స్ అయితే ఫిక్స్ అవుతాయి. కంప్లీట్గా మనకి ఎల్ఈడి లైటింగ్ వస్తుంది అండ్ మనకి గార్నిషింగ్, సిల్వర్ క్రోమ్ గార్నిషింగ్ అనేది హెడ్ ల్యాంప్స్ దగ్గర, డోర్ హ్యాండిల్స్ దగ్గర అండ్ ఓఆర్విఎమ్స్ దగ్గర, రేర్ సైడ్ ఇలా బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ అయితే కియా జెన్యూన్ యాక్సరీస్లో అవైలబుల్ ఉంది అండ్ సీట్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంది కియా జెన్యూన్ యాక్సరీస్లో విత్ 4 స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం సీటింగ్ కూడా మీకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకోవచ్చు. అవన్నీ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ కంపాటబుల్గానే అవైలబుల్ ఉంటాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ ఇంకా యాక్సరీస్ ఏవైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఫుల్ మ్యాటింగ్ కానివ్వండి, 3D మ్యాటింగ్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఫుడ్ స్టెప్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో యాక్సరీస్, జెన్యూన్ యాక్సరీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ 7995994553 నెంబర్కి కాల్ చేస్తే శ్రీనివాస్ గారు మీకు కాంటాక్ట్లో వస్తారు. థ్యాంక్ యూ.